అందరూ కూడా ప్రభు సముఖమందు ప్రభువు నివసించే ప్రాంతంలో ఉన్నాం కాబట్టి థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా, పరిపూర్ణమైన వాడా, ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా, పరిపూర్ణమైన వాడా. ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా, పరిపూర్ణమైన వాడా, ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా, పరిపూర్ణమైన వాడా, ఆకర్షించే పరిపూర్ణమైన వాడా, నీదు తలపై ఉన్న అభిషేకం అధికముగా సువాసన పీల్చుచున్నది. నీదు తలపై ఉన్న అభిషేకం అధికముగా సువాసన పీల్చుచున్నది. నీదు ప్రేమ చేతులు ప్రేమించే చేతులు, నీదు ప్రేమ చేతులు ప్రేమించే చేతులు, నీదు ప్రేమే చూపులు నాకు చాలు, నీదు ప్రేమ చూపులు నాకు చాలు. ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా, పరిపూర్ణ యేసయ్యా, ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా, పరిపూర్ణ. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా, ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా, పరిపూర్ణమైన వాడా, ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా, పూర్ణమైన వాడా. నిన్ను పాడి హృదయం ఆనందించును, నాట్యముతో పాటలు పాడేదను. నిన్ను పాడి హృదయం ఆనందించును, నాట్యముతో పాడేదను. దేవాతి దేవుడవని, ప్రభువుల ప్రభువని, దేవాతి దేవుడవని, ప్రభువుల ప్రభువని, అందరికీ నిన్ను చాటి చెప్పెదను, అందరికీ నిన్ను చాటి చెప్పెదను. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిని యేసయ్యా, ప్రచుద్ధ యేసయ్యా. ఒక ఆశ ఉందై, బలమైన మహిమ దిగి వస్తుండగా, ఇదిగో ఇదిగో ఒక గొప్ప మహిమ చేత ఈ స్థలమంతా నింపబడి ఉండగా, యవన కాలమందు నీ కాడిమోయగా, బలమైన అయ్యా మార్చండయ్యా, యవన కాలమందు నీ కాడిమోయగా, బలమైన విల్లుగా నన్ను మార్చవా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిని యేసయ్యా, ప్రచుద్ధరుందయ్యా. ఒక ఆశ ఉందయ్యా యేసయ్యా, ఈ స్థలములోని కార్యాలు మేము చూడాలి ప్రభువా, ప్రతి హృదయం బాగు చేయబడాలి ప్రభువా,
ప్రతి ఒక్కరు స్వస్థపరచబడాలయ్యా. ఒక ఆశ ఉందయ్యా. ఒక్కొక్కరు మండింపబడాలి. ఇప్పుడే మండించండి దేవా, ఇప్పుడే మండించండి దేవా. నీ మహిమ చేత నింపండి అయ్యా. ఒక ఆశ ఉందయ్యా. ప్రతి బిడ్డ హృదయాలలో గొప్ప ఆశలు చిగురింపజేయండి. మహిమకర కార్యాలు చేయండి. ఆమేన్. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా. యేసయ్యా, నా ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా, పరిపూర్ణమైన ఎంత మంచి దేవుడు యేసయ్యా. యేసయ్యా, ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా, పరిపూర్ణమైన వాడా, దేవుడు దేవుడు యేసే దేవుడు దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ చెప్పండి ఈ మాట. ఈ మాట చెప్తుండగానే దురాత్మ శక్తులు ఇప్పుడే పటాపంచలైపోవును గాక. చీకటి శక్తులు ఇప్పుడే నాశనమైపోవును గాక. శక్తి గల యేసయ్య మహిమ స్థలమందు దిగి వస్తుండగా ఒక్కొక్కరి బంధకాలు, ఒక్కొక్కరి చీకటులు, ఒక్కొక్కరి రోగాలు యేసు నామములో లయమైపోవును గాక. దేవుడు హల్లెలూయా హల్లెలూయా. నీవే రాజువు. హోసన్నా హోసన్నా, నీవే మహారాజు. హల్లెలూయా. యేసయ్యా 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 యేసయ్యా, నీవే రాజువు. హోసన్నా హోసన్నా, నీవే రాజువు. హల్లెలూయా హల్లెలూయా హోసన్నా. హల్లెలూయా 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 హోసన్నా. హల్లెలూయా హల్లెలూయా. స్తుతించండి స్తుతించండి. హల్లెలూయా. మరలా హల్లెలూయా హల్లెలూయా హోసన్నా. విడుదల సమయం ఇది. కృప కరుణకరం పొందుకునే సమయం ఇది. మరలా హల్లెలూయా హల్లెలూయా. గొప్ప దేవుని సన్నిధి అనుభవించండి. హల్లెలూయా యెహోవా రాఫా. హల్లెలూయా యెహోవా. హల్లెలూయా యెహోవా ఈరే. హల్లెలూయా యెహోవా షాలోమ్. హల్లెలూయా యెహోవా రాఫా. షమ్మా, మనకు తోడుగా ఉన్న దేవుడు, కృప చూపు దేవుడు, విడుదలనిచ్చు దేవుడు, ధైర్యమునిచ్చు దేవుడు. హల్లెలూయా హల్లెలూయా యెహోవా. హల్లెలూయా యెహోవా ఈరే. హల్లెలూయా యెహోవా షాలోమ్. ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా, పరిపూర్ణమైన వాడా. ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా, పరిపూర్ణమైన వాడా. గ్లోరీ. ఆకర్షించే ప్రియుడా, మహిమకరమైన వాతావరణము నింపబడి ఉండగా శక్తిని పొందుతూ ప్రభు వైపు చూస్తూ విశ్వాసముతో ఆరాధించండి. పరిపూర్ణమైన వాడా, పరిపూర్ణమైన వాడా. ఘనమైన దేవుని మహిమ ఆవరించి ఉండగా అందరము విశ్వాసముతో చేతులెత్తి చప్పట్లు కొడుతూ ప్రభువుకి స్తుతులు తెలియజేద్దాం. ఒక మహిమకరమైన కృప దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఒక్కొక్కరి మీదికి తన మహిమను ఆవరింపజేయునుగాక.
ప్రతి భయాలన్నిటిని యేసు నామములో ఇప్పుడు తొలగిపోవును గాక. ప్రతి అధైర్యపరుచు చీకుడు చింతలు కలవరపరుస్తున్న ఆత్మలను యేసు నామములో ఇప్పుడే బయలు వెళ్ళిపోవును గాక. అడ్డగించు ఆత్మలు ఇప్పుడు లయమైపోవును గాక. కార్యములు జరగకుండా గత నెలలుగా కొనసాగిస్తున్న ప్రతి ఆత్మలు యేసు నామములో ఇప్పుడు బయటికి పోవును గాక. ఘనమైన కార్యాలు చూచు విశ్వాసమును దేవుడు అనుగ్రహించును గాక. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, కృపామయుడా, మీ పరిశుద్ధమైన నామమునకు మహిమ అర్పిస్తూ ఉన్నాను. నీకు అసాధ్యమైనది ఏముంది ప్రభా? మేము అల్పులము, అభాగ్యులము, కానీ నిన్ను బట్టి ఏమేమి ధైర్యం, నిన్ను బట్టి ఏమేమో నిలవబడ్డాం. నీ ద్వారా ఇదిగో నీ సంఘం, నీ బిడ్డలు, నీ రక్తం చేత కడగబడిన బిడ్డలు ప్రభా, అందరినీ ఈ క్షణములు మీ చేతకు అప్పగిస్తున్నాను. మీరు మా మధ్యకి ఇచ్చిన నీ బలమైన ప్రసన్నతకై స్తోత్రాలు అర్పిస్తున్నాను. బలమైన మహిమ గాలిని బట్టి స్తోత్రాలు. ఆది సంఘములో ఈ బలమైన వాతావరణం నింపబడినప్పుడు గొప్ప ధైర్యం, గొప్ప ఆత్మీయతను చూడగలిగాం. ఈ మా సంఘమును కూడా మీ చేతికి అప్పగిస్తున్నాను. దీనుడను, బహు అల్పుడను, బలహీనుడను నన్ను మరుగు చేయండి ప్రభా. నేను ఏమాత్రం హెచ్చింపబడకూడదు. ఏ పాటి వాడిని ప్రభా, నాలో ఏముంది యేసయ్యా, కానీ ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ నా ద్వారా, మా ద్వారా మీరు మాత్రమే హెచ్చింపబడాలి తండ్రి. ఇంతవరకు నీ సంగమగా నిన్ను స్తుతించి ఘనపరిచి ఉన్నాం. మా మధ్య మీరు ఉన్నారు. నీ స్వరం కొరకు ఎదురు చూస్తున్నాం. నీ మాటల ద్వారా బిడ్డలందరినీ బలపరచమని యేసయ్య పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. శ్రేష్టమైన దేవుని సన్నిధానములో ఇంతవరకు కూడా శక్తి కొలది ప్రభువుని గణపరిచిన మీ అందరికీ మరొక్కసారి ప్రభువుని బట్టి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దైవ జనాంగముగా ఈ యొక్క ఆగస్ట్ నెలలో దేవుని యొక్క ఘనమైన కృపను పొందుకోవడానికి ప్రభువారు మనకిచ్చిన ఈ విలువైన సమయాన్ని బట్టి ప్రభువుకు నా ప్రత్యేకమైన వందనాలు కూడా తెలియజేస్తున్నాను. ప్రియులారా, గడిచిన నెలలో మనకు తెలియకుండానే 7 నెలలు అనుకున్నాము, కానీ ఈ నెలలో మనకు తెలియకుండానే మొత్తం సుమారుగా ప్రియులారా 8వ నెలలో అడుగు పెట్టేస్తాం మనం ఆల్రెడీ. అంటే మన మధ్య ఇంకా సంవత్సరం ముగియడానికి 4 నెలల సమయం మాత్రమే ఉంది. ఈ ఈ ఈ యొక్క 2026 పూర్తి అవ్వడానికి, ఈ 2027లో అడుగు పెట్టడానికి ప్రియులారా ఇంకా కేవలం మన మధ్య ఉన్న సమయము 4 నెలల సమయం ఉంది. 7 నెలలు తెలియకుండా గడిచిపోయాయి. 8 రోజుల్లో గడిచిపోయాయి. ఈ 4 నెలలు కూడా అలాగే గడిచిపోతాయని మీరు ఖచ్చితంగా నమ్మి తీరాలి. దేవుని యొక్క బిడ్డలు ప్రతి నెల, ప్రతి వారం, ప్రతిరోజు, అంటే ప్రతి నిమిషము కూడా ఆత్మ బలము చేత నడిపించబడాలి. హల్లెలూయా. ఏ బలము చేత నడిపించబడాలి? ఆత్మ బలము చేత నడిపించబడాలి. ఈ లోక సంబంధమైన బలం మనుషులతో ఎప్పుడూ ఉండదు. ఈ లోక సంబంధమైన బలం మానవుని నడిపించలేదు. నడిపించినా ఆ బలం ఎంతవరకు వస్తుందో అంతవరకు నడిపించి వదిలేస్తుంది. ఆ బలం పోతే మానవులు నిస్సహాయ స్థితిలో పడిపోతారు. మన రీసెంట్గా ఒక వార్త విని నేను చాలా బాధపడ్డాను. సినిమాలో చాలా బాగా నటించింది ఆమె పేరు కూడా మర్చిపోయాను. అదేదో వింతగా ఉంది పేరు. ఎవరికైనా తెలుసా? ఒక ఏదో ముసలావిడ పేరు నటిస్తే ఆవిడ శ్యామల. నిజంగా ఆవిడ చాలా నటించింది. ఆమె చాలా వృద్ధాప్య స్థితికి వచ్చేసినప్పుడు ఇంట్లో వాళ్ళు పక్కన ఎదిపోయారు. లేవలేని బలహీన స్థితిలో ఉండిపోయింది. ఎప్పుడు ఇంట్లో వాళ్ళు వదిలేశారంట. కానీ ఆమె ఇంకా నిస్సహాయ స్థితిలో ఉండిపోయి అంతవరకు బలం ఉందేమో ఆ ప్రాంతం లేవలేని స్థితిలో ఉన్నది. రీసెంట్గా అదే బలహీనతలో ఎవరో మీలాంటి పుణ్యాత్ములు వాళ్ళని ఏం చేశారంటే ఆమెను తీసుకెళ్ళి ఒక హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఆ హాస్పిటల్లో నిన్న మొన్న కానీ చనిపోయింది. ఆమెను క్రిమేషన్ చేయడానికి కూడా ఎవరు అంతగా పట్టించుకోలేదు. నేను అంటున్నాను, మనకున్న బల సమయం కూడా చాలా అయిపోయింది. కొద్ది నిమిషాలు మీ ముందు నుంచి చాలా క్లుప్తమైన మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. దేవుడు మనందరికీ సహాయం చేయునుగాక. హల్లెలూయా. జకర్య ప్రవచన గ్రంథము ప్రియులరా,
జకర్యా ప్రవచన గ్రంథము 4వ అధ్యాయము. అందరూ బైబిల్ తెరవాలి, అందరి చేతిలో బైబిల్ ఉండాలి. అందరూ బైబిల్ తెరవాలి, అందరి చేతిలో బైబిల్ ఉండాలి. జకర్యా ప్రవచన గ్రంథము 4వ అధ్యాయము. అందరికి తెలిసిన మాటే, కానీ దేవుడు ఎందుకో నాకు తెలియదు ఈ మాటను బట్టి మనతో మాట్లాడబోతున్నాడు. 6వ అధ్యాయము 7వ అధ్యాయము 6-7 వచనాలు. 6-7 వచనాలు. అప్పుడు అతడు నాతో ఇట్లనెను, జెరుబ్బేలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. నాతో అందరూ దయచేసి మాట చెప్పండి. శక్తి చేతనైనను బలము చేతనైనను కాదు, కానీ ఆత్మ ద్వారానే నా కార్యములన్నీ జరుగును. నమ్మిన వారు గట్టిగా స్తోత్రం చెప్దామా? మీ మాటను దేవుడు స్థిరపరచును గాక. ప్రియులారా, ఈ మాట చెప్పబడిన సందర్భం ఎలాంటిది అంటే, వారి ముందు ఉన్న భయంకరమైన వ్యతిరేకతల మధ్యలో యెరూషలేము మందిరము చాలా బలమైన రాజుల ద్వారా కొట్టబడిన పరిస్థితిలో, ఇప్పుడు నేను వెళ్ళి అక్కడ నిలబడితే అక్కడ కార్యం జరుగుతుందా అంటే జరగదు అని 100% వారికి అర్థమైన పరిస్థితిలో జెరుబ్బేలుతో దేవుడే మాట్లాడిన ఒక మాట. ఈ మాట వారందరూ అనుకుంటున్నారు, ఇప్పుడు ఇది మా వల్ల ఈ కార్యములు ఎలా జరుగుతాయి అనుకుంటున్నప్పుడు, ప్రియమైన వారులారా, ప్రజలందరూ కూడా చెరలో ఉంటున్న సందర్భాలలో వారు ఇప్పుడు దేవుని యొక్క మందిరాన్ని, యోధా దేశాన్ని బాగు చేయాలి, యెరూషలేమును బాగు చేయాలి. అలాంటి పరిస్థితుల్లో దేవుడి మాట మాట్లాడుతున్న ఒక సందర్భం ఇది. గమనించండి, ఈ భాగములో అక్కడ ప్రాకారములు కట్టవలసిన సందర్భం ఉంది, మందిరాన్ని బాగు చేయవలసిన సందర్భం ఉంది. వాస్తవానికి ఈ జకర్యా గ్రంథాన్ని, ప్రియమైన వారులారా, ప్రజలు చెర నుంచి వచ్చేసిన తర్వాత రాసిన గ్రంథాలుగా చెప్తారు, కానీ బహుశా వారి ప్రాంతాన్ని విడిచిపెట్టి రావచ్చేమో, కానీ వారి యొక్క తలంపులు కానీ వారి యొక్క శారీరకమైన పద్ధతులు కానీ అక్కడున్న పరిస్థితులు కానీ ఇంకా చెరలోనే పట్టబడిపోయాయి. చాలాసార్లు మనకు స్వతంత్రం ఉంటుంది, ఇంటిలో స్వతంత్రం ఉంటుంది, బయట స్వతంత్రం ఉంటుంది, కానీ తెలియని చెర, తెలియని ఒక బంధకాల చేత బంధింపబడుతూ ఉంటాము. అలాంటి వారికి ప్రభువు బలపరుస్తున్న మాట, నీ శక్తి చేత కాదు, నీ బలం చేత కాదు, కానీ ఇదిగో ఆత్మ ద్వారా కార్యాలు జరుగుతాయని ప్రభు వారు చెప్పారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రారంభంలో నేను చెప్పిన మాట, ప్రతి ఒక్కరికి ఆత్మీయ బలము చాలా అవసరము. ఈరోజు వాక్యం వింటుండగా ఒక ప్రశ్న మన ముందు ఉంచుకుందాం. నిజంగా ఆత్మీయ బలం కొరకు ప్రతిపిస్తున్నానా? నిజంగానే నేను ఆత్మీయ శక్తి కొరకు నేను ఆలోచన చేస్తున్నానా? నిజంగా ఆత్మీయ బలమును కలిగి నేను జీవిస్తూ ఉన్నానా అని మనం ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న పోరాటాలన్నీ ఆత్మ సంబంధమైన పోరాటాలే. మనము ఎదుర్కొంటున్న పోరాటాలన్నీ మనకు అనుకోవచ్చు, కంటి ముందు కనబడుతుంది కదా, కంటికి కనిపించే పోరాటం కాదు, అది దురాత్మ సంబంధమైన పోరాటం మన మీద దాడిగా వస్తూ ఉంది. ఇప్పుడు ఆ దురాత్మ సంబంధమైన పోరాటాన్ని మనం ఎదుర్కోవాలంటే, ఇక్కడ వాళ్ళందరూ అడుగుతున్నాను, ఏ వ్యక్తి అనారోగ్యం ఉండాలని కోరుకుంటారు? ఎవరో కోరుకోరు. ఏ వ్యక్తి గొడవలు పెట్టుకోవాలని కోరుకుంటారు? ఎవరో కోరుకోరు. ఏ వ్యక్తి సమస్యలతో నిండాలని ఏ వ్యక్తి కోరుకోడు. కానీ వీటన్నిటిని పుట్టించేది దురాత్మ సంబంధమైన ఆత్మలు. గొడవలు పెట్టడం, పరిష్కారం లేకుండా ఉండడం, చీకు చింతలతో ఉండడం, అశాంతిని కలుగజేయడం, చీకటి పాలవల చేయడం, ఉన్నవాడిని కోల్పోలే చేయడం, అనారోగ్యం రప్పించడం, ఇవన్నీ దురాత్మ సంబంధమైన ఆత్మలు కలుగజేయ పరిస్థితులు. వీటిని ఎదిరించాలంటే దైవిక ఆత్మబలం మనందరికి అవసరం ప్రియులారా. హల్లెలూయా. అందుకే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట, ఈ అంత్య దినాలలో, కడవరి దినాలలో నువ్వు ఎక్కడ అడుగుపెట్టినా అక్కడ ఒక వ్యతిరేకత ఉంది.
ఒకరోజు సంతోషం ఉంటే మరొక రోజు సంతోషం ఉండడం లేదు. ఒకరోజు ఆరోగ్యం ఉంటే మరొక రోజు అనారోగ్యము కూడా పాలవుతున్నాం. ఒకరోజు చుట్టూ అందరూ నువ్వు మంచోడు అంటే ఇంకొక రోజు నీవు చెడ్డదాను అంటారు. ఒకరోజు ప్రియమైన వారు మన చుట్టూ అందరూ ఉంటే మరొక రోజు ఎవరు కూడా ఉండడం లేదు. వీటి కారణం ఏంటంటే దురాత్మ సంబంధమైన పరిస్థితులు. నా దేవుడు కోరుకుంటుంది ఏంటంటే వీటన్నిటిని మనం అధిగమించాలంటే ఆత్మబలము మనకు అవసరం. హల్లెలూయా. నేను అంటున్నాను ప్రియమైన వారులారా, ఆత్మీయ బలం పొందుకోవాలంటే నంబర్ 1 సంఘ సహవాసములో ఖచ్చితంగా ఏకోపించాలి. నేను సంవత్సరాలకి నమ్ముతాను, చెప్తాను, సంఘ సహవాసానికి దూరంగా ఉంటే చాలా కీడులో పడిపోతాం. నేను అంటున్నాను, సంఘ సహవాసానికి దూరంగా ఉంటే చాలా ప్రమాదంలో పడిపోతాం. దేవుని సహవాసములో ప్రార్థనలో మనం బలపడితే ప్రభు వారు మనల్ని బలపరుస్తారు. ప్రభు వాక్యం మనం బలపరుస్తుంది. ప్రభు వాక్యం మనం ధైర్యపరుస్తుంది. అన్నిటికంటే ప్రధానముగా నేను అంటాను, ఆత్మీయ బలాన్ని దేవుడిస్తాడు మనకు. హల్లెలూయా. ఏ బలం ఇస్తారు చెప్పండి? ఈ ఆత్మీయ బలం నీతో ఉంటే నీ ఇంటి దగ్గర ఏ పరిస్థితి ఎదురైనా ఈ బలము ద్వారా నువ్వు అపవాదిని ఖచ్చితంగా ఎదిరించగలవు. హల్లెలూయా. ఈ ఆత్మ బలం ఇక్కడ పొందుకుంటే, ఎక్కడ పొందుకోవాలి? నేను ఇంటికాడ ప్రార్థన సరిపోదు, అయ్యో నేను గంటల ప్రార్థన చేస్తాను నేను సరిపోదు. దేవుని మందిరములో నిన్ను బలపరిచే సహవాసముతో కలుగు బలము నీకు ఎంతైనా అవసరము. హల్లెలూయా. ఏమండి, పేతురు గారు, యోహాను గారు, తోమా, అలాగే నతనీయేలు, ఆంద్రయ, బర్తిమై, ఎంతమంది గొప్ప గొప్ప అపోస్తలులందరూ, యేసయ్య శిష్యులందరూ యేసయ్యతో పాటు ఉన్నారు. సరిపోదు. సహవాసముగా నీవు ఒక ప్రాంతములో కూడుకుంటున్నప్పుడే ఆత్మ బలము వారిని అంటుకుంది. హల్లెలూయా. బలమైన ఆత్మ వారి మీదకి వారు బలం పొందుకున్నారు, ఘనమైన కార్యాలు చూశారు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29 నుండి 31 వచనాలు మనము చదివితే, యెషయా గ్రంథము 40వ అధ్యాయం 29 నుంచి 31 వచనాలు మనం చదివితే, 40వ అధ్యాయము 29 నుంచి 31 వచనాలు. అమ్మా ఆమేన్. మరలా చదవండి అన్నమాట. ఒకసారి అందరూ ఆమేన్ చెప్పండి. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవ్వనస్తుల తప్పక తొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. గట్టిగా చప్పలు కొట్టి దేవుని స్తోత్రం చెప్దామండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము చదివిన మాటలో 31వ వచనం చెప్తూ ఉందండి, యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొంది. దేవుడిచ్చే బలం ఏ బలము? కండర బలం ఇవ్వడు ఆయన, ఆత్మ బలం ఇస్తాడు మన దేవుడు. హల్లెలూయా. ఆత్మలో జయించే పోరాడే గొప్ప బలమునిస్తాడు ఆయన. యెహోవా కొరకు ఎదురు చూస్తే నూతన బలం. ఈ నూతన బలం ఏం చేస్తుందంటే సొమ్మసిల్లిపోతున్న సమయం మనకు బలముగా నిలబడుతుంది అది. హల్లెలూయా. ఎందుకు ఈ ఆత్మీయ బలం మనం పొందుకోవాలంటే మన బలహీనతలలో మనకు బలమే ఈ ఆత్మీయ బలం. యవ్వనస్తులు బలహీనత ఏంటంటే తప్పకుండా చెప్పాలి, కొంచెం జాగ్రత్తగా వినండి. పురుషులకు స్త్రీలు ఆకర్షించుకునే శక్తి ఉంటుంది, శక్తి అనకూడదు కానీ తత్వం ఉంటుంది, ఇది సహజంగా ఉన్నది. స్త్రీలకు పురుషుని ఆకర్షించుకునే ఒక సామాన్యమైన సహజ స్వభావం, ఇది ఎవరైనా సరే, ఇది తప్పు కాదు, ఇది గమనించండి. కానీ దీన్ని, ఈ ఆకర్షణను మనము ప్రతి ఆకర్షింపబడుతున్న వాటికి, ఆకర్షింపబడుచున్న వ్యక్తులకు మనము ఈ స్వభావాన్ని ఉపయోగిస్తే, నేను అంటున్నాను ఖచ్చితంగా మనం ఏమవుతున్నామంటే చతికిలు పడిపోతున్నాం, పాపానికి రాజీ పడిపోతున్నాం. నేటి దినాలు ఈరోజు ఏదో డే, ఫ్రెండ్షిప్ డే, ఈరోజు ఫ్రెండ్షిప్ డే, స్నేహితుల దినోత్సవం. నేను స్నేహితులకు వ్యతిరేకం కాదు, కానీ జీవితాన్ని నాశనం చేసే ఫ్రెండ్షిప్కి వ్యతిరేకం.
భవిష్యత్తును పాడు చేసే ఫ్రెండ్షిప్, స్నేహితులకు పక్క వ్యతిరేకం, అలాంటి వారితో అసలు ఫ్రెండ్షిప్పే చెయ్యొద్దు అంటాను నేను అంటున్నాను. ఇప్పుడు ఏ ఫ్రెండ్ వల్ల ఉపయోగం ఉందంటే, ఆత్మీయమైన మందిరానికి వెళ్ళే ఫ్రెండ్స్ వల్ల ఎంతైనా ఉపయోగం ఉండదు. మందిరానికి పేరుకి వెళ్తే సుఖమేముంది? వాక్యములో బలపడి వాక్యానుసారంగా జీవించే ఫ్రెండ్స్ వల్ల ఎంతైనా ఉపయోగం ఉంటుంది. నేను మందిరానికి వెళ్తున్నానండి అంటే వెళ్ళు, సుఖమేమిటి? అమ్మా, అయ్యగారు మా అల్లుడు మందిరానికి వెళ్తాడండి, మా కోడలు మందిరానికి వెళ్తుందండి, ఇద్దరు కూడా చాలా చక్కగా ఉంటారండి. పెళ్ళైన తర్వాత తెలుస్తుంది వారు ఆత్మీయత ఏంటో. గమనించండి ప్రియులారా, నేను అంటున్నాను, ఈరోజు చాలా పరిస్థితులు గుండా నేను వెళ్తున్నాను. నేను ఒకరిని కాన్సన్ట్రేట్ చేసి చెప్పడం లేదు, కానీ ఈరోజు ఈ స్నేహం, ఈరోజు ఈ తలంపు యవ్వనస్తులు తప్పక తొట్టిల్లిపోతారంటే అక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రభు వాక్యం యోహాను గ్రంథంలో చెప్తుంది, యవ్వనస్తులు బలవంతులట. వీరు తొట్టిల్లిపోకుండా, అంటే ఇలాంటి బలహీనతలో పడిపోకుండా ఉండాలంటే ఆత్మీయ బలం మనకు అవసరం. హల్లెలూయా. ఏం అవసరం చెప్పండి? ఆత్మీయ బలం అవసరం. ఎందుకు ఆత్మ బలం మనకు అవసరం? ఎందుకని ఆత్మీయ బలం కోసం మాట్లాడుతున్నానంటే, ప్రతి ఒక్కరు బలహీనతలు గుండా వెళ్ళవలసిన పరిస్థితులు వస్తూ ఉన్నాయి, వస్తాయి. ప్రతి ఒక్కరు బలహీనతలు గుండా వెళ్ళవలసిన పరిస్థితులు వస్తూ ఉన్నాయి. అలాంటి సమయం మనము బలవంతులుగా ఉండాలంటే మనకి ఏం కావాలి? బలహీనత వచ్చినప్పుడు పొందుకునే బలం కాదు దేవుడు మనకు ఇచ్చేది. ఎప్పుడూ కూడా మనము ఆత్మీయతలో బలవంతులుగా ఉండే బలం మనకు అవసరం. హల్లెలూయా. ఎప్పుడు బలవంతులుగా చూడండి, ఆయుధంతో ఉన్న వ్యక్తి ఎదురుగా అది సింహమైనా పెద్ద పులి వచ్చినా, మరి ఎంత అడవి జంతువు వచ్చినా అతడు ధైర్యంగా ఉంటాడు. ఎందుకంటే తన దగ్గర బలమైన ఆయుధం ఉంది కాబట్టి. ఈరోజు దేవుని బిడ్డగా మనమందరము కూడా వాక్యం ముందుగానే చెప్పింది, మీరు తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులై ఉండుడి అన్నాడు ఆయన. హల్లెలూయా. ప్రభువు యొక్క శక్తిని బట్టి బలవంతులై ఉండండి. ఎఫెసీ గ్రంథము పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో ఆయన ఇచ్చే మహాశక్తిని బట్టి మనం బలవంతులుగా ఉండాలి. గమనించండి ప్రియులారా, ఎందుకు బలవంతులు ఉండాలి? ఎన్నో బలహీనతలు, పడిపోవలసిన పరిస్థితులు వస్తుంది, బలహీనతలో మనం వెళ్ళవలసిన పరిస్థితులు వస్తూ ఉంది ప్రియమైన వాళ్ళారా. కొంతమంది బలహీనత వాక్యాన్ని వాక్యముగా చూడకపోవడం, వాక్యాన్ని కూడా మనకు అనుకూలంగా మలుచుకోవడం. ఇలా చేసిన పర్లేదు, దేవుడు అర్థం చేసుకుంటాడు, దేవునికి తెలుసు అది మన బలహీనత. కానీ ఆత్మతో మనం బలపరచబడితే ఆ బలహీనతను కూడా దేవుడు మనకు బలంగా మారుస్తాడు ఆయన. అలాంటి పరిస్థితులు గుండా మనం వెళ్ళకుండా దేవుడు మనకు సహాయం చేస్తాడు ఆయన. రోమా పత్రికలో పౌలు గారు చెప్తూ ఉన్నారు, ఆత్మయు మన బలహీనతను చూచి మనకు సహాయము చేయుచున్నాడు అని రాయబడి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మనం బలము కలిగి ఉండాలి ఆత్మలో. ఎందుకంటే మనం చాలా బలహీనతలు, మానవ శరీరం కంటే బలహీనమైనది లోకంలో ఏది లేదట. చెప్పండి, బలహీనమైనది ఎవరో చెప్పండి? అత్యంత బలహీనమైనది. అందుకే పౌలు గారు దీన్ని ఘట్టము అన్నారు. ఏమన్నారు? ఈ శరీరాన్ని ఘట్టము. నువ్వు అలాగంటే మళ్ళీ స్త్రీ కోసం వెళ్ళాలి, అందరు నా మీద మళ్ళీ ఒక పార్టీ అయిపోతారు మీరు. బలహీనమైన ఘట్టం అంటే స్త్రీని బలహీనమైన ఘట్టం అన్నాడు. అది టాపిక్, అక్కడికి వెళ్ళదలుచుకోలేదు నేను. గమనించండి ప్రియమైన వాళ్ళ, మా బరువు తక్కువ ఉంది, మీరందరూ ఎక్కువ మంది ఉన్నారు. స్త్రీని బలహీనమైన ఘట్టం అన్నాడు పౌలు గారు. నేను అంటున్నాను, మానవుని జీవితము, శరీరము చాలా బలహీనమైనది. చాలా సులభంగా మనిషి పాపంలో పడిపోయే ఆస్కారం ఉంది. చాలా సులభంగా బలహీనతలో పడిపోయే అవకాశం ఉంది. బలహీనత అంటే ఆరోగ్యము కాదు నేను చెప్పేది. బలహీనత అంటే ప్రియమైన వాళ్ళారా, ఈ శరీరాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవడం ఒక బలహీనత కావచ్చు. బలహీనత అంటే ప్రభువు వాక్యానుసారంగా జీవించకపోవడం ఒక బలహీనత కావచ్చు. బలహీనత అంటే ప్రియమైన వాళ్ళారా, దేవుడు నడవమన్న త్రోవలో నడవకపోవడం ఒక బలహీనత కావచ్చు. దేవుడు చెప్పారు, విశ్వాసమును బట్టి మీరు నడుచుకోవాలి, విశ్వాసమును బట్టి మీరు ముందుకు వెళ్ళాలి, విశ్వాసము ద్వారా మీరందరూ అడుగులు వేయాలి అంటే ప్రియమైన వాళ్ళారా, దేమా అనే ఒక వ్యక్తి అట పౌలు గారి మాటలు వింటూ, పౌలు గారి వాక్యాన్ని వింటూ, పౌలుని వెంబడిస్తూ, పౌలుని విడిచిపెట్టేసి, దేవుడిని విడిచిపెట్టేసి లోకాన్ని స్నేహించాడట. దేన్ని స్నేహించాడు? అమ్మ అందరూ వినాలి. దేన్ని స్నేహించాడండి?
లోకాన్ని స్నేహించాడు. అది అతని బలహీనత. దేవుణ్ణి విడిచిపెట్టడం ఒక బలహీనత. ఇది బలహీనతలో మనం బలం పొందాలంటే మనకి ఏం కావాలి చెప్పండి? ఆత్మీయ బలం కావాలి. ఏ బలం కావాలి? ఆత్మీయ బలం కావాలి. ఆత్మీయ బలవంతులు అసలైన బలవంతులు. సంసోనికి ప్రపంచంలో లేని గొప్ప బలం ఉంది. కానీ ముందు ఉన్న బలము, అతడు పాపం చేసిన తర్వాత ఉన్న బలము ఒకటే. ముందు ఉన్న శరీరం ఒకటే. అతడు పాపం అంటే దేవుడు చెప్పింది చేయొద్దన్న తర్వాత తన తలంతా గొరిగించిన తర్వాత ఉన్న శరీరము ఒకటే. అప్పుడున్న కండలు, తర్వాత ఉన్న కండలు ఒక్కటే. కానీ ఆత్మ బలము ఉన్నప్పుడు ఉన్న సంసోను వేరు, ఆత్మ బలము పోయినప్పుడు ఉన్న సంసోను వేరు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అందుకని అంటున్నాను, మన శరీరాన్ని ఆస్పదము చేసుకొనకుండా ఆత్మీయ బలం మనం నమ్ముకుంటే మన జీవితాలను దేవుడు మహిమపరుస్తాడు, దీవెనకరంగా మారుస్తాడు ఆయన. హల్లెలూయా. ప్రియత గమనించండి. అందుకే ఆత్మీయ బలం ఎందుకంటే బలహీనతలను జయించడానికి మనకు ఆత్మీయ బలము అవసరము. నేను లోకంలో ఉంటున్నానండి, నేను ఖచ్చితంగా వాక్యం జోలికి వెళ్ళనండి, ప్రార్థన జోలికి వెళ్ళనండి, అబ్బా అసలు వాక్యాన్ని ప్రకారం జీవించడమే నాకు తెలియదండి, నేను ఖచ్చితంగా మందిరానికి వెళ్తానండి అంటే ఖచ్చితంగా నీవు ఆత్మీయతలో చాలా బలహీనుడిగా ఉన్నావు. వాక్యానుసారముగా వాక్యము మనకు తెలియకపోతే, వాక్య ఉపదేశమును మనం అంగీకరించకపోతే, వాక్యము చెప్పినట్లుగా వాక్య ఉపదేశ ప్రకారము మనము నడుచుకోవడానికి ప్రయత్నం చేయకపోతే ఖచ్చితంగా మనము ఆత్మీయంగా బలహీనులుగానే ఉన్నాము. లోకానికి నీ శారీరక బలం కావాలి, లోకానికి నీకున్న బలమంతా కావాలి, కానీ దేవునికి నీ బలం అవసరం లేదు. బలహీనమైన పాత్రలను కూడా బలవంతముగా మార్చి దేవుడు వాడుకుంటాడు ఆయన. హల్లెలూయా. బలహీనమైన పాత్రలను కూడా దేవుడు బలవంతముగా బలముతో నింపి వాడుకున్నాడు ఆయన. అందుకనే దేవుని బిడ్డలుగా మనం నుంచి ఈ రోజున అంశం ఏంటంటే ఆత్మీయతలో మనం బలవంతులుగా ఉండటానికి ఏమి చేస్తూ ఉన్నాము. దేవునికి 1116లో ఆయన నువ్వు బలహీనుడివే. దేవునికి 2 బియ్యం బస్తాలు అయినా బలహీనుడివే. వాక్యాన్ని నెరవేరుస్తున్నాము, దేవుని గణపరుస్తున్నాము. ప్రభా నన్ను ఇంత అలా చేశావు కాబట్టి, నేను ప్రేమతో ఇదిగో నాకు ఇంత జీవితాన్ని ఇచ్చావు కాబట్టి కృతజ్ఞతగా దేవుడు నాకంటే ఎంత ఇష్టమని కనపరచబడే క్రియ ఇది నువ్వు ఇచ్చేది. ఇదంతా కూడా దాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. నేను కానుకేస్తే నా మనసుకు ఆత్మకు తృప్తుండే కానుకేస్తాను. ఎవరికి చెప్పండి? నాకు తృప్తి ఉండాలి. మొదటగా దేవుడు సంతోషపడాలి. ఇంత నేను చెప్పను, అదే దేవునికి ఇస్తాను నేను. అంటే నా క్రియ ద్వారా దేవునికి మహిమ. అందుకే ప్రభు వారికి ఇవన్నీ మనం చెయ్యాలి. ప్రియులారా, దేవుడు నా జీవితం ఎంత చేశాడు, కానీ నా లెవెల్ కొలది, నా ఏంటది స్తోమత కొలది తగ్గి కాకుండా నేను ఇది చేస్తాను దేవుడికి, అది నాకు తృప్తి. దాని ద్వారా నాకు దేవుడు తప్పకుండా దాచించిన మేలు ఇస్తాడు ఆయన. హల్లెలూయా. గమనించండి, ఇక్కడ బలహీనతల్లో మనం వెళ్ళిపోతున్నాం. ప్రతి మానవుడు, ప్రతి విశ్వాసం ఉన్నవాళ్ళు శ్రద్ధగా వినండి. నేను బలహీనతలు కూడా వెళ్ళను అంటే ఖచ్చితంగా అది అబద్ధం. అది మనం అందరము కూడా వెళ్ళే త్రోవలు, వెళ్ళే మార్గాలు, ఆలోచించే ఆలోచన అన్ని బలహీనమైనవే. వాటిలో బలవంతులుగా మనం ఉండాలి అంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి తెలుసా? ఆత్మీయ బలాన్ని పొందుకోవాలి. హల్లెలూయా. రెండవ తిమోతికి పౌలు గారు రాసిన పత్రిక, తిమోతికి పౌలు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. 1వ అధ్యాయం 7వ వచనం. అమ్మా వరలచవమ్మా. దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. చూడండి, 2వ తిమోతికి 1:7. దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను కానీ పిరికితనము గల ఆత్మని ఇవ్వలేదు. దేవుడు ఏ ఆత్మనిచ్చాడటండి? శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనిచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు మనకిచ్చిన ఆత్మ ఏ ఆత్మ? శక్తియు, ప్రేమయు,
ఇంద్రియ నిగ్రహం. అందరూ చెప్పాలండి దయచేసి చెప్పండి. 1 శక్తి గల ఆత్మ, 2 ప్రేమ గల ఆత్మ, 3 ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ. దేవుని ఆత్మే శక్తివంతమైనది. దేవుని ఆత్మ ముందు నిలబడగలిగిన అడ్డుగోడలు ఏమీ కూడా వాక్యంలో లేనేలేవు. నేను అంటున్నాను, అదే ఆత్మశక్తిని మనం పొందుకుంటే, ఆత్మలో బలవంతులుగా ఉంటే, నేను అంటున్నాను, శక్తి గల కార్యాలు దేవుని ద్వారా జరిగిస్తాడు ఆయన. శక్తి గల ప్రజలుగా దేవుడు మనల్ని మారుస్తాడు ఆయన. అలాంటి శక్తికరమైన స్వాస్థ్యముగా దేవుడు మనల్ని తయారు చేసుకున్నాడు. నేను అంటున్నాను, యేసు క్రీస్తు ప్రభువారి కంటే ముందు, శ్రద్ధగా వినండి, యేసు క్రీస్తు ప్రభువారి కంటే ముందు ఉన్న జనాంగము కంటే యేసయ్య వచ్చిన తర్వాత ఆయన రక్తము చేత కడగబడిన మనలాంటి ప్రజలకున్న కృప ఇంకా చాలా గొప్పదంటాను నేను. హల్లెలూయా. మన కొరకు పోరాడడానికి, మన కొరకు విజ్ఞాపన చేయడానికి, మన పక్షాన సాతాను తలను, నరకమును ప్రభు వారు అంతటిని పక్కకు గెంటేశాడు ఆల్రెడీ. గమనించండి, మనకి ఇవ్వబడిన ఆత్మ ఏ ఆత్మట? శక్తి గల ఆత్మ, ప్రేమ గల ఆత్మ, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ. మనలో ఉన్న ఈ ఆత్మ, మనం ఆత్మలో బలవంతులై ఉంటే, నేను అంటున్నాను, శక్తి చేత నింపబడతాం మనము. అందుకే ఓ జెరుబ్బయలు, నువ్వు భయపడకయ్యా, నువ్వు అసలు భయపడద్దు. ఇది శక్తి చేత కాదు, బలం చేత కాదు, కానీ నా ఆత్మ ద్వారా ఇది జరుగుతుంది అన్నాడు. మన ఆలోచన విధానం తప్పకుండా మార్చబడాలి ఈరోజు ప్రియమైన వారులారా. దేవుడు మనకిచ్చిన ఆత్మ శక్తి కలది, ప్రేమ కలది, ఇంద్రియ నిగ్రహం కలది. ఆత్మ బలముతో నింపబడితే ఈ ఆత్మ శక్తివంతమైన కార్యాలు చేయడానికి ముందుకుంటుంది. ఈ ఆత్మ ద్వారా శక్తివంతమైన కార్యాలు చేయగలము, అడుగు పెట్టగలము. ఈ ఆత్మ ద్వారా విశ్వాసములో ముందుకు వెళ్ళగలము, ప్రభువు కొరకు నిలబడగలము, అపవాది సామ్రాజ్యాన్ని గడగడలాడించగల కృపను పొందుకుంటాం మనము. ప్రేమ గల ఆత్మ. ఈ ఆత్మ ఏ ఆత్మట? పౌలు గారు అంటాడు, ఆయన ప్రేమ లేని వాడినైతే నేను, చెప్పండి, ప్రేమ లేని వాడైతే నేను వ్యర్థుడను అన్నాడు. వేస్ట్ అని అర్థం అక్కడ. ఏంటండి? వేస్ట్. ప్రేమ లేకపోతే నేను వేస్ట్ అన్నాడు ఆయన. వ్యర్థుడను. నేను మనుషుల భాషలతో, దేవదూతల భాషలతో నేను మాట్లాడొచ్చు, కానీ ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడను. ఉన్నారు ఎవరైనా ఇంకొను ఒకరు మాట్లాడలేని వాళ్ళు ఇక్కడ? ఒకవేళ నేను చెప్తున్నాను, ప్రియమైన వారులారా, మీరు ప్రభు బలలో పాలు పంపులు పొందడము చాలా భయంకరము. ఉన్నారు ఎవరైనా గొడవలు పెట్టుకుని ఇంకా సమాధానం లేకుండా? నేను అంటున్నాను, ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా, నేను అంటున్నాను, దీనివల్ల మనము బలహీనం అవుతూ ఉంటాం. నా మాట కాదు, కొరింథీ పత్రికలో పౌలు గారు చెప్పిన ప్రతి మాట చూడండి. యేసుక్రీస్తు ప్రభువారు మనం బోధించిన విధానాన్ని బట్టి మనలో ఉన్న ఆత్మ ఏ ఆత్మ అంటే ప్రేమ కలిగిన ఆత్మ. ప్రేమ కలిగిన ఆత్మ ఏం చేస్తుంది చెప్పండి? ప్రేమ కలిగిన ఆత్మ ఏం చేస్తుంది? శత్రువు దగ్గరికి వెళ్ళి, నువ్వు కూటం కోసం సెలవెట్టుకున్నావు, కనీసం ఈ మనిషి ముద్దుని రావడం లేదు, చర్చి ముఖం చూడటం లేదు, డ్యూటీ వంక ఎట్టుకుంది, అందరికంటే ముందు వచ్చేది అని కోపం నాలో ఉందనుకోండి. నేను అంటున్నాను, ప్రియులారా, యేసయ్య ఎవరిని దీవిస్తాడు తెలుసా? శత్రువులతో మాట్లాడే వాడిని 100 రెట్లు యేసయ్య ఆశీర్వదిస్తాడు ఆయన. గట్టిగా చెప్పాలి అందరూ, హల్లెలూయా. నిజంగా చెబుతున్నాను, శత్రువులు ఎవరైతే ప్రేమిస్తారో, శత్రువులతో ఎవరైతే మాట్లాడతారో, శత్రువుల ద్వారా ఎవరైతే ప్రియమైన వారులారా, వారితో సహవాసం అంటే వారితో శత్రుత్వం లేకుండా ఉండడానికి ఎవరితో ఒక మెట్టు కిందకు దిగుతారో, దేవుడు వారిని 100 మెట్లు పైకి ఎక్కిస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. నా వల్ల కాదండి అంటే, నేను అంటున్నాను, నువ్వు చాలా కోల్పోతున్నావు. యేసయ్య సిలువ మన ముందు మాదిరిగా ఉంది. మీరు ఎన్ని చెప్పండి, ఏ సిలువ మన ముందు ఒక మాదిరిగా ఉంది. యేసయ్య సిలువ మన ముందు ఒక సూచకగా ఉంది. ఈరోజు దేవుని బిడ్డలు శత్రుత్వాన్ని పెంచుకుంటూ పోతే ఆత్మీయతలో బలహీనలైపోతారు. ఒకరితో ఒకరు అనవసరమైన మాటలు, అనవసరమైన వాటిని పెంచుకుంటూ పోవడం వల్ల, నీ వల్ల కాకపోతే నోరు మూసుకుని ఒక మూలను కూర్చొని అదే చేస్తాను. నేను ఎక్కువ మాట్లాడేది గొడవలు ఎక్కువ నాకు, అందుకే ఎక్కువ మాట్లాడే ప్రయత్నించాను నేను. ప్రతిదానికి పాయింట్, అది ఎలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, అన్నిటిని నేను ఏం చేస్తాను, నాకు నచ్చదు. సైలెన్స్. స్కూల్కి వెళ్ళిన డ్యూటీ చూసుకుంటూ వచ్చేస్తాను.
ఒకరితో కలిసి వాడు ఇంకోటి చెప్తుంటారు, మళ్ళీ దీనివల్ల పెంట ఇదంతా ఎందుకు? నేను చెప్తున్నాను, అనవసరమైన మాటలన్నీ మాట్లాడడంలో క్రైస్తవుడు ముందు ఉండకూడదు. ఒకప్పుడు పెంటగా నేను భావించాను, ఇప్పుడు అన్ని వదిలేసుకున్నాను, నష్టపరుచుకున్నాను. గురి వద్దకే నేను పరిగెడుతున్నాను. హల్లెలూయా. ఇప్పుడు మనకున్న ఉండవలసిన గురి ఏంటంటే అస్సలు సెసలైన గురి, జీవము గల యేసయ్య ముఖ దర్శనం చేసుకోవాలి. ఈ పెంటంతా మరలా తెచ్చుకుని మన హృదయంలో ఉంచుకుంటే ప్రియమైన వాళ్ళ దానివల్ల దేవునికి చోటు ఇవ్వడం లేదు, మనం దేనికి చోటిస్తున్నామంటే అపవాదికి చోటు ఇస్తున్నాం. అందుకనే దేవుడు మనకిచ్చిన ఆత్మ శక్తి గల ఆత్మ, 2 ప్రేమ గల ఆత్మ, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ. ఇంద్రియాలు అంటే ఆర్గన్స్ అంటారు, అంటే మనకున్న దేహంలో ఉన్న భాగాల్లో. మనము ఆత్మలో బలవంతులము కాకయే కన్నుని కంట్రోల్ చేయలేకపోతున్నాం, మన నోరుని కంట్రోల్ చేయకపోతున్నాం. అమ్మ కొంచెం జాగ్రత్తగా వినండి. మన చెవులను కంట్రోల్ చేయలేకపోతున్నాం, మన శరీరాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాం. ఎంత బలహీనులుగా ఉన్నాం మనం. మన కంటిని కంట్రోల్ చేయలేము, మన నోటిని కంట్రోల్ చేయలేము, మన చెవులను కంట్రోల్ చేయలేము, మన శరీరాన్ని కంట్రోల్ చేయలేని బలహీనత మన బలహీనత. కానీ మనం బలవంతులం అనుకుంటాం. దేవుడు మనకిచ్చిన ఆత్మలో బలము కలిగిన వారంగా మనం ఉంటే ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉంటామట. హల్లెలూయా, హల్లెలూయా. దీనిని అనుభవించిన వాళ్ళు మాత్రమే దీన్ని గ్రహించగలరు. నేను అంటున్నాను ప్రియమైన వారులారా, ఒక కన్నుని కంట్రోల్ చేసుకోలేని, ఒక చెవిని కంట్రోల్ చేసుకోవాలి, ఒక నోటిని కంట్రోల్ చేసుకోలేని, ఎందుకు ఇది నియంత్రణలో ఉండాలి అంటే దేవుడు మనకిచ్చిన ఆత్మ ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ. చెప్పండి, మనలో ఎంతమంది నేను కన్ను చెప్పిన మాట వినను అన్నవాళ్ళు ఉన్నారు? ఎంతమంది నోటు చెప్పిన మాట నేను వినను, నేను చెప్పిన మాట నోరు వినాలి? ఎంతమంది ఉన్నా మనలో? ఆత్మీయులుగా ప్రభువారు మనకు చెప్పే మాట ఏంటో తెలుసా? ప్రభువారు మన యొద్ద కోరుకుంటూ, నువ్వు ఆత్మలో బలము కలిగిన వ్యక్తిగా, బలము కలిగిన వాడిగా నువ్వు ఉంటే ఖచ్చితంగా నువ్వు ఇంద్రియ నిగ్రహము కలిగిన వ్యక్తిగా నువ్వు ఉంటావని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. ఈ ఇంద్రియ నిగ్రహం లేని పరిస్థితి వల్లనే బలహీనతలు మనలో చచ్చుకుని పోతూ ఉన్నాయి. అందుకనే పౌలు గారు చెప్తూ ఉన్నాడు, తిమోతి, దేవుడు మనకిచ్చిన ఆత్మ ఆశాభాషి ఆత్మ కాదు, ఈ లోక సంబంధమైన మనుషుల వలె కాదు ఉండవలసింది. దేవుడు మనకిచ్చిన ఆత్మ శక్తి గల ఆత్మ. అది మేడగదిలో ఆత్మ వాళ్ళందరి మీదకి రాగానే వారు శక్తి పొందుకున్నారట, దేవుని కొరకు సాక్షులుగా నిలబడ్డారట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుడిచ్చిన ఆత్మలో మనము బలవంతులై ఉండాలి. మొదటిది చెప్పండి, ఆత్మబలం ఎందుకు కావాలి? మన బలహీనతల నుండి మనం జయం పొందాలంటే ఆత్మబలం కావాలి. రెండవది ఎందుకు కావాలి అంటే, ప్రియులారా, ఇదిగో ఇక్కడ రాయబడినట్లుగానే 7వ వచనంలో పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. ఏ ఆత్మను ఇవ్వలేదు ఆయన? మరి ఏ ఆత్మనిచ్చాడు ఆయన? చెప్పండి, ఏ ఆత్మనిచ్చాడు? శక్తియో ప్రేమయో ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ. అంటే భయంపై జయము పొందే ఆత్మనిచ్చాడు ఆయన. ఇక 3వది చూడండి ప్రియమైన వారలారా, రోమపత్రిక 8వ అధ్యాయం 13వ వచనం. ఈ మాట చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. రోమపత్రిక 8వ అధ్యాయం 13వ వచనం. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు. ఒక్క మాట వినండి, శరీరం ఏది చెప్తే చేస్తే ఏమై ఉంటామట? అందరూ చెప్పాలండి, ఏమై ఉంటాము? అమ్మ అందరు మాట్లాడడం లేదు, ఏమై ఉంటాము? ఎందుకు చావు వస్తుంది? శరీరం చెప్పిన మాట వినకూడదు. శరీరం పొలోమని తినేస్తే నిజంగాను యూట్యూబ్లో చూడండి, ఇంటికి వెళ్ళిన తర్వాత ఎక్కువ తిని చచ్చిపోయిన ఉన్నారు. శరీరానుసారం మనం జీవించడం వల్ల ఏం చేయకుండా, ఏ పని చేయకుండా, నేను అంటున్నాను ప్రియులారా, ఈరోజు మనుషులకి ఉన్న అతి భయంకరమైన బలహీనత హార్ట్ అటాక్. ఎక్కడికక్కడ వింటున్నాం. రోజుల్లో 100 పైన కేసులు అట హార్ట్ అటాక్స్. ఎప్పుడు ఎలా వస్తుందో, ఏది శరీర బలహీనత కాదు, అది ఎన్నో రకాలైన బలహీనతలు చుట్టూ ఆవరించి ఉన్న ఈ శరీరము ద్వారానే
ఈ శరీరం చెప్పినట్లు జీవిస్తే, శరీరం పొద్దున్న సాయంత్రం 3 పూట్ల శరీరానికి ఏది కావాలో అది కోరుకుంటుంది. శరీరం చెప్పినట్లు మనం జీవిస్తే మనమట మరణము గుండా ప్రయాణం చేయవలసి వస్తుందట. కానీ అమ్మా, నేను అంత పొడుగు సాగు తీసి కానీ అన్న మీరు అలా చూస్తున్నారేంటి? ఆత్మ చేత శారీరక క్రియలను చంపిన ఎడల, దేవునికి స్తోత్రం చెప్పండి అర్థమైన వాళ్ళు అందరూ చెప్పాలి హల్లెలూయా. శరీరము చెప్పినట్లు మనము చేస్తే చావవలసి ఉందరు, కానీ ఇప్పుడు మీకు ఆ ప్రమాదం లేదు. ఆమెను చెప్పండి అందరూ, మీకు ఆ భయం లేదు. అమ్మా వినండి, దేవునిలో ఉండి కూడా శరీరాన్ని బట్టి నడుచుకోకండి, ప్రమాదం అది. నేను అందరికీ చెప్తున్నాను. దేవుని వాక్యాన్ని చేతబట్టుకుని దేవుని మందిరానికి వస్తూ బాప్తిసం పొందుకుని రక్షణ పొందుకుని దేవుని మందిరములో సంఘములో ఏకోవిస్తూ పాలిభాగస్తులై ఉండి శరీరం చెప్పే ప్రతి పిచ్చి వేషాలు వేస్తే దేవుడు భూలోకం ముందే ఖచ్చితంగా దెబ్బ కొడతాడు. అది ఎవరైనా సరే. శరీరానుసారము మనము జీవిస్తే ఒకప్పుడు ఉండవలసిన వారం కాదు మనం. ఆమేన్. ఒకప్పుడు ఉండే ప్రజలుగా మనం ఇప్పుడు లేము. మహిమకరమైన ప్రజలుగా, దేవుని సొత్తైన ప్రజలుగా మనం ఉన్నాం. కాబట్టి మనం జాగ్రత్తగా ప్రవర్తించాలి. ఎలా ప్రవర్తించకూడదు? శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల మీరు చావలసిన వారు ఉందరు, కానీ ఆత్మ చేత శారీరక క్రియలను చంపిన ఎడల మీరు జీవిస్తారు. ఇక్కడ ఎలాగైనా బతికేచ్చండి భూమి మీద. కను మూసిన తర్వాత బతుకుదేరు ఉండదట అమ్మ. భూమి మీద ఎలాగైనా బ్రతకచ్చట. ఈ జాబ్ పోతే ఆ జాబు, ఆ జాబ్ పోతే ఆ జాబు, అది కాకపోతే ఇది, అన్నం కాకపోతే పెరిగన్నం, పెరిగనపోతే పచ్చడన్నం, పచ్చడి చారన్నం, బోలు దారులు ఉన్నాయి. కానీ కన్ను మూసిన తర్వాత అక్కడ బతుకుండాలంటే ఇక్కడ ఆత్మీయంగా బ్రతకాలంట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఒక భక్తుడు అంటున్నాడు, ప్రియమైన వాళ్ళారా, ఎవరెవరో ఎదురవుతుంటారు, ప్రాణానికి నా ప్రాణం అంటారు, కష్టాలలో వారు వదిలిపోతారు, కరుణగల యేసు నీతో ఉంటాడు, కరుణగల యేసు నాతో ఉంటాడు. ఎవరికి ఎవరు ఈ లోకంలో చివరికి యేసే. పాడండి అందరు కలిసి. ఎవరికి ఎవరు ఈ లోకంలో చివరికి యేసే, పరలోకంలో. దేవునికి స్తోత్రం చెప్పండి. భూమి మీద అన్ని వదిలేసి వెళ్ళిపోవాలి. అవునన్న వాళ్ళు ఆమె చెప్పండి. అల్ప విశ్వాసం, ఇంకా దీన్ని నమ్ముకున్నది వెళ్తాం. గమనించండి, అన్ని వదిలేసి వెళ్ళిపోవాలి. చివరికి ఎవరు ఉంటారట? ఆయన ఒక్కడే నీ కోసం ఎదురు చూస్తాడంట. అక్కడ ఎవరు చూస్తారు ఎదురు చూసేవారు? ఎవరు నీ కోసం ఎదురు, ఎవరికి నీ పని లేదు. నీ ముందే చెప్తున్నాను, నీకున్న డబ్బు, నీకున్న ఆస్తులు అంతస్తులు కావాలంతే. అమ్మ కళ్ళు తెరిచి జాగ్రత్తగా వినండి. అది ఒక్కడే కావాలి, ఏమి వద్దు. డబ్బులు ఇస్తామంటది, ఏమి వద్దు, అన్నీ కావాలంటది ఆ పిల్ల. గమనించండి, దేవుని బిడ్డలాగా నీ కోసం నీ దగ్గరికి వచ్చి నిలబడేవాడు ఇహమందైనా పరమందైనా నమ్ముకున్న దేవుడైనా. అందుకే శరీరం చెప్పినట్లుగా నువ్వు వెళ్ళిపోకు. శరీరం చెప్పే ఆలోచనలన్నీ చేసేవద్దు. దాని ద్వారా ఎదురయ్యే దాని నిమిషం చాలా బాగుండొచ్చు, కానీ నెక్స్ట్ మూమెంట్ శోధన, బలహీనత ఆవరించి ఉంటుంది. ఆ బలహీనత మనిషిని చావు దగ్గర తీసుకెళ్తుంది. కానీ ఆత్మ చేత శరీరము చెప్పే ప్రతిదీని మనం ఏం చేయాలట? టైం అయిపోయినా వదలండి చెప్పాలి, అస్సలు సమస్య లేదు. అందరూ చెప్పాలి అయ్యలారా. ఆత్మ చేత శరీరాన్ని ఏం చేయాలట? జయించాలని చెప్పండి. ఏం చేయాలట? మనకు వచ్చే తలంపులన్నీ ఏం చేయాలి? ఎలా జయించాలి? ఎలా జయించాలి? ఆత్మ చేత జయించాలి. హల్లెలూయా. దేవుడు నాతో ఉన్నాడు చెప్పండి అందరూ. ఆయన నాలో ఉన్నాడు, ఆయన నడిపిస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన ఏం చేస్తాడు? మనకు శక్తిని ఇస్తాడు. మనం ఆత్మలో బలవంతులై ఉంటే ఆయన మనకు జయమునిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మూడవది, పాపంపై జయం పొందుకుంటాం. మనము దేనిపై జయం పొందుకుంటాము? పాపంపై జయం పొందుకుంటాము. ఒకటి, ఆత్మలో బలవంతులమైతే బలహీనతపై
జయం పొందుకుంటాం. 2, ఆత్మలో బలవంతులమైతే మనము భయంపై విజయం పొందుకుంటాము. 3, ఆత్మలో బలవంతులమైతే పాపం మీద జయం పొందడానికి లోకంలో చాలా చాలా ప్లాన్స్ చేస్తున్నారు. ఏది సక్సెస్ అవ్వలేదు. కానీ ఒకటి సక్సెస్ అయింది. యేసయ్య రక్తము మాత్రమే విజయం పొందింది. హల్లెలూయా, హల్లెలూయా అంటున్నాను ప్రియమైన వారలారా. స్టెఫన్ అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 55వ వచనములో ఒక్కడే అందరు వేల మంది చుట్టూ రాళ్ళు తీసుకుని నుంచున్నారు. చుట్టూ రాళ్ళు పట్టుకుని నుంచుంటే ఒక్కడే స్టెఫన్ అందరి మధ్యలో ఆకాశం వైపు చూశాడట. చూస్తే ప్రభు వారు దర్శనమిచ్చాడట స్టెఫన్ గారికి. హల్లెలూయా. బలహీనతల మధ్యలో మనం దేవుని వైపు చూసినప్పుడు ఆయన బలవంతులుగా మనల్ని చేస్తాడు. ఆకాశం వైపు చూసినప్పుడు ప్రియులారా, స్టెఫన్ అంటున్నాడు, పరిశుద్ధాత్మతో నిండిన వాడై తేరు చూచి దేవుని మహిమను, గట్టిగా స్తోత్రం చెప్పండి అందరూ, ఇంకా గట్టిగా హల్లెలూయా. 100 మంది ఉన్నారు, ఒకడే ఉన్నాడు. దేవుని వైపు చూడగానే ఆకాశమందు దేవుని సింహాసనం మందు యేసయ్య కూర్చోవడం చూశాడు. ఎంత గొప్ప ధైర్యం అయినారు. అందుకే నేను అంటున్నాను ప్రియులారా, ఆత్మబలాన్ని ఖచ్చితంగా మనం పొందుకోవాలి. ఎలా పొందుకోవాలంటే అంటున్నాను, తప్పకుండా ప్రార్థనకు చోటు ఇవ్వండి. దేనికి? అందరూ చెప్పండి, దేనికి చోటు ఇవ్వాలి? ఇంకా కొంచెం గట్టిగా చెప్పండి. ప్రార్థనకు చోటు ఇవ్వండి. ప్రార్థన చెయ్యాలని అనిపించకపోయినా చెప్పండి, ప్రార్థన చేయాలి. ప్రార్థన చెయ్యాలని అనిపించకపోయినా వెంటనే ప్రార్థన చేయాలట. అది నీకు ఆత్మకు బలమనిస్తుంది. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని ధ్యానించండి. మాకు చదవడం రాదండి అని నెపం సాకులు చెప్పొద్దు. దేవుడు దీన్ని సాకు అంటాడు. ఎందుకంటే వాక్యం విన్నావు కదా, వాక్యం మా కుర్రోడు అరగంట కాకుండా గంట వాక్యం చెప్పాడు కదా, నీ విన్న వాక్యాన్ని ఎంతగా ధ్యానించావు? నెమరు వేసుకోవాలి. వాక్యాన్ని ఏం చేయాలి? నెమరు వేసుకోవాలి. ఎక్కడో 30 సంవత్సరాల క్రితం వెయ్యంకుడు ఏదో మాట అన్న మాట ఇప్పటికి గుండెలో దాచుకుంటావు నువ్వు. కానీ ఈరోజు ఒక మాట అన్న దేవుని మాటను మాత్రం మనసులో మాత్రం అస్సలు పెట్టుకో. ఆ కుర్రాడికి ఏం పోయింది, ఏదో చెప్తాడు. నేను చెప్తున్నాను, యేసు ప్రభువు దగ్గర నేను ఉంటాను ఖచ్చితంగా. అక్కడ ఉన్నప్పుడు ఇదిగో ఈవిడికి నేను వాక్యం చెప్పాను ప్రభువా, కన్నీరు కార్చాను, నేను సత్య కోసం ఏడ్చాను, నేను ఇంకో పలానా సహోదరు కోసం నేను ఖచ్చితంగా ప్రార్థన చేశాను. నేను అక్కడ ఉంటాను ఖచ్చితంగా, మీ పని చెప్తాను అక్కడ. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, నిజంగా నేను చెప్తున్నాను, దేవుడు మన దగ్గర కోరుకునేది ఆయనకు మహిమకరమైన జీవితాలు. స్టెఫన్ గారు అంటున్నారు, ప్రియమైన వారలారా, మీరు నన్ను చంపేసిన పర్లేదు, అక్కడ బ్రతుకుతాను రా బాబు. ఆయనకున్న బలం, ఆత్మబలం ఏంటో తెలుసా? భూమి మీద ఉండగానే పరలోకం ఉన్న దేవుని మహిమని చూసేశాడు ఆయన. హల్లెలూయా. నేను అంటున్నాను, ఆత్మబలం ఉంటే శత్రువు మిమ్మల్ని ఏమి చేయలేడు, మనల్ని ఏం చేయలేడు. హల్లెలూయా. ఆత్మీయ బలం ఉంటే అపవాది ప్లాన్స్ అన్ని యేసయ్య ఆపేస్తాడు. అంతే. అపవాది ఆలోచనలన్నీ తెగిపోయి పడిపోతాయి అంతే. ప్రియులారా, ఎంతటి పరిస్థితుల్లో వారు ఉన్నారు. చెరసాల్లో అందరూ లేచి నిలబడదమ్మా. చెరసాల్లో పడిపోయి ఉన్నారు వాళ్ళు. చెరసాల్లో పడిపోయి ఉన్నప్పుడు వారికి ఏ బలము లేకుండా వారి సంఖ్యలు కింద పడిపోయి ఉంటాయి. చెరసాల్లో పడిపోయి ఉన్నారు వాళ్ళు. చెరసాల్లో వారిని బంధించేశారు. ధైర్యం లేదు, ఒకవైపున భయం. జైల్లో పెట్టారంటే నెక్స్ట్ రోజు కోర్టుకు తీసుకుని వెళ్ళాలి. కోర్టు ముందు జడ్జి గారు తీర్పు ఇచ్చేస్తారు, వీళ్ళని ఊరి శిక్ష తీయండి అని చెప్తారు. ఎందుకంటే అప్పటికే ఒక చట్టం రోమ ప్రభుత్వం చేసేసింది. యేసు ప్రభువారి మతాన్ని అసలు చాటకూడదు, యేసు ప్రభువారి కోసం చెప్పకూడదు, ఇది మన రోమ ప్రభుత్వం, రోమాలో సంబంధించిన మత విశ్వాసాన్ని చెప్పాలి అని ఒక చట్టం చేసినప్పుడు తెల్లవారితే వాళ్ళని తీసుకెళ్లి కోర్టు ముందు పెడతారు. ఇప్పుడు కోర్టులో తీర్పు ఇచ్చారంటే వాళ్ళని ఉరి శిక్ష. అంతకుముందు పేతురుని చంపేశారు, యాకోబుని చంపేశారు, పేతురుని కూడా చెరసాల్లో పెట్టారు. ఇలా చంపేద్దాం అనుకున్న ప్లాన్స్ లో ఉన్నప్పుడు ఈ యొక్క పేతురు యోహానులు ఆత్మబలం పొందుకున్నారట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ ఆత్మబలం ఎలాగా? ప్రార్థిస్తున్నారు, స్తుతిస్తున్నారు. స్తోత్రం చెప్పండి. దేవుని ప్రార్థిస్తున్నారు, స్తుతిస్తున్నారు. మీ ఇంట్లో పాటలు పాడు స్తుతించండి. మీ ఇంట్లో మీరు పనుల్లో పాటలు పాడు స్తుతించండి.
మీ పనుల్లో ప్రార్థన ద్వారా స్తుతించండి, స్తోత్రాలు చెప్తూ ఉండండి. ఆత్మలో దేవుడు బలమనిస్తాడు. ఆయన శరీరము బలహీనమైపోతున్న కొలది నువ్వు ఆత్మలో బలవంతురాలుగా నువ్వు ఉంటే, మరలా చెప్తున్నాను, బలహీనులు ఎవరన్నా ఉంటే, నువ్వు బలహీనరాలుగా ఉంటే ప్రభువుని స్తుతిస్తూ ప్రార్థిస్తూ పాటలు పాడుతూ ఒక ప్రాక్టీస్ చేయండి. నీ బలహీనతలను దేవుడు మాయం చేస్తాడు ఆయన. హల్లెలూయా. ఒకవేళ నువ్వు అనుకుంటున్న పనులన్నీ జరగకుండా ఉండొచ్చు, కానీ ప్రార్థిస్తూ స్తుతిస్తూ పాటలు పాడుతూ ఉండండి. దేవుడు ఆపివేస్తున్న ఆత్మలన్నిటి మీద దేవుడు నీకు విజయం ఇస్తాడు ఆయన. హల్లెలూయా. ఇదే పౌలు సీనులు ఎప్పుడైతే ఎలా ఉన్నారో వారు పాటలు పాడుతూ స్తుతిస్తూ ఉండగా పరలోకమున మహిమ గొప్ప ఆత్మ వారి మధ్య దిగి వచ్చింది. సంఖ్యలన్నీ కింద పడిపోయాయి. హల్లెలూయా అంటున్నాను. మహిమ గల దేవుడు ఈరోజు మన మధ్య ఉన్నాడు. ఆయన శక్తి గల దేవుడు మన మధ్య ఉన్నాడండి. ఆయన అంటున్నాను, ఆయన ఏదైనా చెయ్యగల సామర్థ్యం గల దేవుడు అని. కళ్ళు మూసుకున్న అందరు కలిసి కళ్ళు మూసుకునండి ప్రియులారా. స్వరం ఎత్తి చేతులెత్తి ప్రార్థన చేద్దామా? ఇదిగో ఈ ఆగస్టు నెలలో ఖచ్చితంగా ఆత్మీయ బలవంతో సహోదరుడా, ప్లీజ్ అయ్యా, పెద్దలారా, తల్లులారా, అమ్మ, అందరూ కూడా ఈ నెలలో ఒక కసి, ఒక పట్టుదల, ఒక బలమైన నమ్మకం మనసులో పెట్టుకోండి. ప్రభా నన్ను బలపరచండి అయ్యా, నన్ను బలపరచండి ప్రభా, నన్ను బలపరచండి ప్రభా, నాకు ఆత్మబలం కావాలి ప్రభా. అందరూ అడగండి అమ్మా. దేవుడు ఇప్పుడు తాకబోతున్నాడు. ఆయన బలమైన సన్నిధి, ఇదిగో గొప్ప మహిమ ఈ ప్రాంతంలో ఉంది. గొప్ప మహిమను దేవుడి స్థలంలో కొమ్మరించాడు. ఆయన గొప్ప మహిమను దేవుడిచ్చాడు. గొప్ప మహిమతో దేవుడి స్థలమంతా నింపాడు. ఆయన గొప్ప మహిమతో దేవుడి స్థలమంతా నింపి ఉండగానే ఇప్పుడు ప్రభా ఈ నెలలో తండ్రి ఆత్మ ద్వారా నేను బలపరచబడాలి. అందరూ స్వరం ఎత్తి ప్రార్థించాలి. అందరూ స్వరం తెరిచి ప్రార్థించండి. మీ ఆలోచన కాదు, నేను చెప్పించేయాలి. ఇక్కడ అందరూ కూడా స్వరం ఎత్తి, ప్రభా నాకు ఆత్మబలం కావాలి ప్రభా. పురుషులారా మీరు ప్రార్థించాలి. చీకటిని వెలుగుగా మార్చుకునే అవకాశం దేవుడిచ్చాడు. మనల్ని చీకటిలో నుండి ఆయన ఆశ్చర్యకరమైన తన గుణాతి సైమను ప్రచురం చేయడానికి ఏర్పరచుకున్నాడు. ఆయన ఈరోజు ఏర్పరచబడిన ప్రజలుగా అందరూ ప్లీజ్ దయచేసి అవకాశాన్ని విడిచిపెట్టద్దు. కొంచెం సమయం ఎక్కువైన ఆలోచన చేయొద్దు. ప్రభు సన్నిధానంలో ఒక్కసారి ప్రార్థించండి. దేవా ఆత్మబలం కావాలి. అమ్మ అందరూ ప్రార్థించండి. దేవుడు గొప్ప కార్యాన్ని జీవితంలో చేయబోతున్నాడు. దేవుడు గొప్ప కార్యం జరిగించబోతున్నాడు. నీకు తెలియదు దేవుడు ఏం చేయబోతున్నాడో. గొప్ప అద్భుతం దేవుడు చేయబోతున్నాడు. ఇదిగో ఇది శక్తి చేత కాదు, నీ శక్తి ద్వారా కాదు, నీ బలం ద్వారా కాదు, పరిశుద్ధాత్మ శక్తి కార్యం ద్వారానే, పరిశుద్ధాత్మ దేవుని ద్వారానే. ఇదిగో శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారానే ఈ కార్యములు దేవుడు చేయాలని ఆశపడుతున్నాడు. అందుకని ఒక్కసారి అందరం కూడా ప్రార్థన చేద్దాం. ప్రభా మాట్లాడిన ప్రతి మాట, ప్రభా నేను పాపంపై విజయాన్ని పొందగలేకపోతున్నానయ్యా, భయంపై జయాన్ని పొందుకోలేకపోతున్నా ప్రభా, శరీరం మీద ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండలేకపోతున్నాను ప్రభా. యేసయ్యా ఆయన ఈ స్థలంలో ఉన్నాడండి. ఆయన మన మధ్య ఉన్నాడండి. నువ్వు ప్రార్థిస్తుండగానే గొప్ప కృప నువ్వు పొందుకోబోతున్నావు. నువ్వు ప్రార్థిస్తుండగానే గొప్ప మహిమను పొందుకోబోతున్నావు. మనం ప్రార్థిస్తూ ఉండగానే ఇదిగో గొప్ప వెలుగు నువ్వు పొందుకోబోతున్నావు. స్తుతించాలి, గొప్ప స్తుతించాలి. ఇది సరిపోదండి. బలహీనులు కాకుండా బలవంతులు స్తుతించండి. సహోదరుడా, ఎన్నో చీకట్లు ఆవరించి ఉన్నాయి నిన్ను. ఒక్కసారి హృదయం తెరవు, చేతులెత్తి ప్రభు సహాయం అడుగు. చేతులెత్తి ప్రభువుని సహాయం చేయమని అడగండి. సహోదరి, నా దేవుడు అన్ని చేయగల దేవుడు. ఆయన ఏదైనా దేవుడు సాధ్యపరచగల దేవుడు. ఆయన హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రతి బలహీనతను కూడా దేవుడు విడిపిస్తాడు. ఆయన ప్రతి బలహీనత దేవుడు విడిపిస్తాడు. ఆయన ప్రతి బలహీనత దేవుడు విడిపించబోతున్నాడు. ఆయన గొప్ప కార్యాలు జరుగుతున్న సమయం ఇది. హృదయాలు తెరవబడుతున్న సమయం ఇది. స్తుతించండి. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా. అందరూ కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా. విశ్వాసముతో యేసు రక్తమే జయం. ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్యా.
కడగబడిన యేసయ్య రక్తముతో మహిమ దిగవచ్చును గాక. యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన. ఇదిగో యేసయ్య రక్తధారల చేత కడుక్కుందాం అందరూ కూడా. రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్య రక్తము. మన సాక్షి, మమ్మల్ని శుద్ధి చేయండి ప్రభువా. మా అపరాధములను క్షమించండి అయ్యా, మా పాపములను క్షమించండి అయ్యా. మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను. మన ప్రధాన యాజకులు మన కంటే ముందుగా. యేసయ్యా యేసు రక్తము రక్తము. ఈ మాట అందరూ చెప్పండి. యేసు రక్తము చేత కడగబడిన వారే జయం పొందిన వారు. యేసు రక్తమే రక్తము రక్తము అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన యేసు రక్తము రక్తము. అయ్యా నీ కృప చేత ఒక్కొక్కరిని నింపండి దేవా, ఒక్కొక్కరిని ఆత్మ చేత నింపండి అయ్యా. యేసు రక్తము రక్తము రక్తము. రెండు చేతుల పైకి ఎత్తి చెప్పండి మాట. అమూల్యమైన అందరూ చెప్పాలి. అమూల్య. అయ్యా అయ్యా యేసయ్యా ప్రతి ఒక్కరి మీద జాలి చూపండి ప్రభా. యేసు తండ్రి నీగాక మాకెవరు లేరు ప్రభా, నీవే మా ఆధారం అయ్యా. అందరూ ఆ మాట చెప్తూనే ఉండండి. అందరూ కూడా అందరూ ఇదే మాట చెప్పండి అమ్మా. ప్రభా నీ ప్రజలందరినీ కనికరించండి అయ్యా. వారు ఏ స్థితిలో ఉన్నారో తెలియదు కానీ నీకు తెలుసు ప్రభా. ఇదిగో నీ రక్తపు ప్రభ మరకలతో రక్తపు తండ్రి గాయపడిన హస్తము చేత ప్రతి ఒక్కరిని కడగండి. నీ రక్తపు దారుల చేత ప్రతి బిడ్డను తాకండి, ప్రతి బిడ్డను కడగండి అయ్యా. విమోచింపబడిన ప్రజలుగా మమ్మల్ని ఉంచుకున్నారు, మమ్మల్ని చేశారు, ఏర్పాటు చేసుకున్నారు. ఆత్మలో బలము కలిగి శక్తివంతులై మహిమను పొందుకున్న మేము మహిమలో నిలబడి ప్రభా లోకాశల వైపు నిన్ను దూరం చేసుకొనక లోకము ద్వారా ప్రభువా నీకు వ్యతిరేకమైపోకుండా వాక్యానుసారముగా జీవిస్తూ వాక్యానికి కట్టుబడి ఈ ఆత్మ ద్వారా మేము శక్తిని పొందుకుని బలం పొందుకుని ఆత్మ బలమును పొందుకుని అపవాదిపై లోకముపై ఒక్కొక్కరికి జయము ప్రసాదించండి దేవా. వెనుకబడిపోతున్న బిడ్డలను బలపరచండి. అపవాది వేస్తున్న ప్రయత్నాలు ప్లాన్స్ దేవా భయంకరమైన వాటి నుంచి సంఘమును సంఘ బిడ్డలను తప్పించండి. విశ్వాసులను కాపాడండి, అంతం వరకు కాపాడుతానని చెప్పిన వాడయ్యా. బిడ్డలందరినీ బలపరచమని ఈరోజు మాతో ఉన్నందుకు స్తుతి అర్పిస్తూ యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థన అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. అందరూ అలాగే మీరున్న స్థలంలో అటు ఇటు కూర్చోనండి. ఒకే వరుస క్రమం మెయింటైన్ చేయండి. అసమానుడైన వాడు
ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను. ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. ఘన కార్యాలెన్నో నీకై చేసినవాడు కష్టకాలమందు నీ చేయి విడుచునా. అసాధ్యములెన్నో దాటించిన నాదుడు శ్రమలో నిన్ను దాటిపోవునా. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికరాపూర్ణుడే నీ కన్నీరు విడుచును. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను. ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. అగ్నిగుండములో నెట్టివేసిన సింహాల నోటికి నిన్ను అప్పగించిన శత్రువే నీ స్థితి చూచి అతిశయపడుచున్నా. సింహాలని ఎదుటే మృంగివేయ నిలచిన అగ్నిగుండములో నెట్టివేసిన సింహాల నోటికి నిన్ను అప్పగించిన శత్రువే నీ స్థితి చూచి అతిశయపడుచున్నా. సింహాలని ఎదుటే మృంగివేయ నిలచిన నాకు ఎలా శ్రమలంటూ కృంగిపోకుమా. తేరి చూడు యేసుని అగ్నిలో నిలిచెను నీకై. నాకేల శ్రమయంటూ కృంగిపోకుమా. తేరి చూడు యేసుని అగ్నిలో నిలిచెను నీకై. శత్రువు చేతికి నిన్ను అప్పగించెను. శత్రువు చేతికి నిన్ను అప్పగించెను. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను. ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను.
పరిస్థితులన్నీ చేజారిపోయినా, ఎంతగానో శ్రమపడినా ఫలితమేమీ లేకున్నా, అనుకున్నవన్నీ దూరమైపోయినా మంచి రోజులొస్తాయని నిరీక్షణే లేకున్నా, పరిస్థితులన్నీ చేజారిపోయినా, ఎంతగానో శ్రమపడినా ఫలితమేమీ లేకున్నా, అనుకున్నవన్నీ దూరమైపోయినా మంచి రోజులొస్తాయని నిరీక్షణే లేకున్నా, మారని తలరాతని దిగులు పడకుమా, మారాను మధురముగా మార్చును నీకై, మారని తలరాతని దిగులు పడకుమా, మారాను మధురముగా మార్చును నీకై, మేలులతో నిన్ను తృప్తిపరచును, మేలులతో నిన్ను తృప్తిపరచును, సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాపునుడే నీ కన్నీరు తుడచును, సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాపునుడే నీ కన్నీరు తుడచును, అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. ఒంటరి పోరాటమే విసుగురేగినా, పొందిన పిలుపే భారమైపోయినా, ఆత్మీయులందరూ అవమానిస్తున్నా, నమ్మదగిన వారు లేక నిరాశతో నిలచిన, ఒంటరి పోరాటమే విసుగురేగినా, పొందిన పిలుపే భారమైపోయినా, ఆత్మీయులందరూ అవమానిస్తున్నా, నమ్మదగిన వారు లేక నిరాశతో నిలచిన, పిలుపునే విడచి మరలి కోకుమా, న్యాయాధిపతియే నాయకునిగా నిలుచును నీకై, పిలుపునే విడచి మరలి కోకుమా, న్యాయాధిపతియే నాయకునిగా నిలుచును నిన్ను, పిలచిన దేవుడు నిన్ను మరచిపోవునా, పిలచిన దేవుడు నిన్ను మరచిపోవునా, సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాపునుడే నీ కన్నీరు తుడచును, సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాపునుడే నీ కన్నీరు తుడచును, అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను.